హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిల్ప హోమ్లీ థాట్స్. నా చేతిలో ఉన్నది దోస. చూడండి ఎంత స్పంజ్గా ఉందో. స్పంజీగా చాలా స్మూత్గా. నేను ఎన్నిసార్లు ఇలా చేతులతో ఇలాగా గట్టిగా నొక్కుతున్నా అంత మెత్తగా పువ్వులా విడిపోతుంది. ఇక్కడ ఇడ్లీ కూడా చూడండి ఎంత బాగా స్మూత్గా ఉంది. నోట్లో ఇలా వేస్తే అలా కరిగిపోతుంది. ఇంతకు ముందు కూడా నేను వీడియోలో చూపించాను ఇడ్లీ ఎలాగా దోస అన్నీ ఒకే పిండితో చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కలకత్తా స్టైల్ అండి, వెస్ట్ బెంగాల్. అంటే మా ఊర్లోని చాలా వరకు హోటల్లో అక్కడ బొంబాయి రవ్వ అనేది వాడరు. ఇడ్లీ ఎలా చేస్తారో అనేది, అంత స్పంజీగా చేస్తారో, ఎంత బాగుంటుందో అనేది నేను అక్కడ మీకు ఆ స్టైల్లో చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టుగైతే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఇడ్లీ కానీ ఎవ్వరు కూడా మ్యాక్సిమం 5-6 ఇడ్లీ అనేది లాగించేస్తారు. సో ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు తీసుకుందామండి. ఏ కప్పు అయినా పర్వాలేదండి, మీ దగ్గర ఉన్ని దాంట్లోనే ఈ కప్పుతో అయినా. ఇక్కడ నేను 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పులు అనేది బియ్యం వేసుకున్నాను. అది కూడా సోనా మసూరి రైస్ కాదు. నేను ఇక్కడ రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం అనేది 3 కప్పులైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ బియ్యం చూసుకోండి, ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి కొంచెం దుమ్ము ధూళి అనేది ఉంటుంది. దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని మీరు ఈ పప్పుని బియ్యంని చక్కగా 3 సార్లు అనేది 3-4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ మెంతులు అనేది వేసుకున్నాను. దీంట్లోనే మనం గ్రైండ్ చేసిన ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలాగా అటుకులు అనేది వాటర్లో నానబెట్టుకున్నానండి. అంటే మనం పిండి ఇంకా గ్రైండ్ చేసుకుంటాం అన్నప్పటికే మనం హాఫ్ ఎన్ అవర్ ముందు అటుకులు అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకోవడానికి మనం మిక్సీ జార్లోనే వేసుకున్న దీంట్లోనే తగినంత కొంచెం కొంచెంగా అటుకుళ్ళు అనేది వేసుకొని స్మూత్గా, చాలా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, చాలా స్మూత్గా చేసుకోవాలండి. అప్పుడే అనేది మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి ఎంత కావాలో అంత పిండి మనం ముందుగానే నైట్ తీసి దాంట్లో తగినంత ఉప్పు వేసి నైట్ మొత్తం పెట్టేసుకోవాలి. కొంచెం వాతావరణం చల్లగా ఉంటే 12 అవర్స్ పడుతుందండి పిండి నానడానికి. లేదంటే నార్మల్గా 8 అవర్సే. చూస్తున్నారు కదా ఎంత బాగా పులిచిందో నాది పిండి అనేది. బాగా దీన్ని మనం బాగా గరిటతోని ఒక 10 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా అనేది వస్తుందన్నమాట. నేను చెప్పే కొలతలతో యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. మీకు ఇడ్లీ పిండి అయినా దోశ అయినా దీంతో సూపర్ అంటే సూపర్గా వస్తుంది. అస్సలు మీకు ఎక్కడ డౌట్ అనేది అవసరమే లేదు. ఇక్కడ మనం ఇడ్లీ గిన్నెల్లో ఇక్కడ జార్కి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ వేసుకొని ఇలాగా ఇడ్లీలు పెట్టేసుకోవడమే. ముఖ్యంగా ఒక విషయం అండి, ఎప్పుడైనా మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇడ్లీ పిండి అనేది 6-7 కల్లా మనం గ్రైండ్ చేసుకొని ఉప్పు వేసి పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి మార్నింగ్ 7 కల్లా 8 కల్లా అనేది ఫర్మెంట్ బాగా అవుతుంది. ఒకవేళ మనకి బాగా హీట్గా ఉన్నప్పుడు, వాతావరణం హీట్గా ఉన్నప్పుడు 8కి మనం గ్రైండ్ చేసుకున్నా కూడా మార్నింగ్ 7 కల్లా మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. ఈ ఒక్కటి టిప్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పిండి బాగా ఫర్మెంట్ అవ్వాలన్నా పులవాలంటే మీరు ఏం చేయాలంటే స్టీల్ పాత్రలోనే, ఏదైనా స్టీల్ బౌల్లోనే ఇడ్లీ పిండి అనేది కొంచెం ఉప్పు వేసి బాగా ఫర్మెంట్ చేయండి, ఉంచండి. అప్పుడే అనేది ఇడ్లీ పిండి అనేది బాగా పులుస్తుందన్నమాట. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇడ్లీ దోశ అనేది. మీకు ఒకవేళ ఒకసారి మీకు చూడాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇడ్లీ అనేది కంప్లీట్గా ఇలాగ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నెక్స్ట్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అట్ల పెనం వేసుకొని ఇక్కడ దోశ అనేది వేసుకుంటున్నాను. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ దోశ పిండి వేసినప్పుడే మొత్తం చిన్న చిన్న కన్నాల్లా వచ్చాయి. అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా పిండి అనేది బాగా పులిసింది అని ఇది మనకి నిదర్శనం. చూడండి ఎంత చక్కగా అనేది వచ్చింది. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అనేది ఫెయిల్ అనేది ఉండదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చట్నీ ప్రాసెస్ చూసుకుందాం.
ముందుగా చట్నీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు ఎన్నైనా పచ్చిమిర్చి వేసుకోండి. నాకంటే చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి పిల్లలు అనేది ఎక్కువగా కారం తినరు. సో అందుకోసమే నేను ఇలాగా పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను 2 దాంట్లో లేత కొబ్బరి అలాగే కొంచెం అనేది చింతపండు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఎంచక్కా పేస్ట్ అనేది అయిపోయింది. మీకు కావాలి అంటే పల్చగా అనేది చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి కొంచెం పల్చగా చేసుకోవచ్చు. లేదా అంటే ఇలాగే తినేయొచ్చు. ఏ ప్రాబ్లం లేదండి. కొంతమంది తాలింపు వేసుకుంటారు. నేనైతే తాలింపు అనేది వేసుకుంటానండి. ఇప్పుడు చట్నీలోకి అనేది పోపు అనేది వేసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు అనేది పెట్టుకున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మీ ఎదురుగా నేను ఇడ్లీ అనేది బ్రేక్ చేసి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అనేది చూడండి. చాలా స్మూత్గా ఉన్నది కదా. మీకు చూస్తేనే అయిపోతుంది ఈ పాటికి అంటే ఎంత చక్కగా వచ్చిందో అనేది. చాలా మనం బియ్యం వేసామని అసలు ఎక్కడ ఇదే ఉండదండి. చూసారు కదండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో అంది నాకు కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నాకు ఆదరించిన వరకు ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఈ వీడియోని ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్.